audio jungle. ఇప్పుడు సిఎల్పి ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట. సభకు నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు గతంలో మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన చేవెళ్ల యాత్ర మళ్ళా ఈరోజు బస్సు యాత్ర రూపంలో ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అప్పటి చేవెళ్ల చెల్లెమ్మ, ఇప్పుడు మా అందరికి వదినమ్మ సవితమ్మ నాయకత్వంలో తప్పకుండా మళ్ళా ఈ చేవెళ్ల సెంటిమెంట్తో మీ అందరి మా అందరి ఈ సంవత్సరం మనందరం కూడా కసితో పనిచేసి మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. కార్యక్రమం పాల్గొంటున్న మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, 6 దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆర్తనాదాలు ఇవన్నిటి కూడా పోగొట్టుకుంటారని తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, ఆయన కడుపు నిండిన చంద్రశేఖరరావు. మొత్తం కడుపు నిండిపోయింది 4 ఏళ్లలో. తెలంగాణ మనం తెచ్చినాం, మనం పోరాటం చేసినాం. ఇవాళ ఆయన కడుపు నిండిపోయింది. 1000 కోట్ల రూపాయలు దోసుకున్నాడు, మాయా మాటలు చెప్పిండు. మధ్యలో మీరు ఒకసారి చూసి ఉండొచ్చు, పాత నోట్లు రద్దు చేసినప్పుడు అనుకోకుండా ఢిల్లీకి పోయిండు. 2 రోజుల తర్వాత వచ్చిండు. ఎందుకు పోయిండు ఢిల్లీకి? వచ్చిన తర్వాత ఏం చెప్పాడో మీరు అర్థం చేసుకోవాలి. 4,000 కోట్ల రూపాయలని ఆయన ఫామ్ హౌస్ లో దాచిపెట్టి వచ్చిన కమిషనర్ రూపంలో పైసల్ని మోడీ గారితో మాట్లాడుకొని దాని ప్లేస్ లో కొత్త నోటు ఇస్తాను మాట్లాడుకున్న తర్వాత మోడీ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నా అని చెప్పిండు. ఆయన మద్దతు ఇవ్వడమే కాదు, ఈ రోజు అంటుండు మీరు ఎన్ని తప్పులు చేసినా మద్దతు ఇచ్చామని. దానికోసం కాదు ఆయన ఇచ్చింది మద్దతు. దోసుకున్న సొమ్ముని కొత్త రోడ్లలో మార్చుకొని ఇవాళ వచ్చే ఎన్నికల్లో మళ్ళా ఓటుకు 10,000 అయినా 20,000 అయినా గెలవాలని చూస్తున్నాడు తప్ప ఆయనకు తెలంగాణ ప్రజలపై వదలలేదు. నిన్ననే నేను గజ్వేల్ కాన్ఫరెన్స్ లోకి వెళ్ళాను. దాదాపు 20 గ్రామాలు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర వస్తుందా, డబుల్ బెడ్రూమ్లు ఎంతవరకు వచ్చినాయని చెప్పి దాదాపు ఒక 20 గ్రామాలు, అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. నేను అనుకున్నా ఇట్లా రాష్ట్రంలో ఎక్కడ కడతలేడు, ఓట్లేసిన గజ్వేల్ కన్నా ఇల్లు కడుతున్నాను చూస్తే ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ మాట లేదు. కొన్ని గ్రామాలు అడిగినా దళితులకు ఏమైనా భూములు పంచినా అంటే అక్కడా పంచలేదు. కానీ మోసం పాటలు చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ఆయన మాటలు చెప్పగానే నమ్మి ఓటేసి ఈరోజు మోసం చేసి కాళేశ్వరం అని, మిషన్ భగీరథని 1000 కోట్లు దోసుకున్న ఈ దుర్మార్గుల్ని ఓడగొట్టడానికి మన అందరం కూడా ఈ 10 మాసాలు కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే రైతులకు పండించిన పంటకు కనీసం మద్దతు ధర లేదు. మద్దతు ధర ఇవ్వమని, దాని మీద బోనస్ ఇవ్వమని ఎన్నోసార్లు మేము అసెంబ్లీలో కొట్లాడినాం. బోనస్ ఇవ్వడంట వచ్చే మే నుంచి ఎకరానికి 4,000 ఇంటికి చెక్కులు పంపిస్తా అంటున్నాడు. బోనస్ ధర ఇస్తే మనం పండించిన పంటకు ధర వస్తే మన కష్టార్జితం అనుకుంటాం. కానీ ఆయన చేసేది ఆ ఓటుకు ఎకరాలు 4,000. మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి రైతులందరూ. ఎన్నికల కోసం అదొక ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ గా ప్రభుత్వ పమ్ముతోని ఓట్లు కొంటే ఓట్లు వేస్తారని చెప్పి అనుకుంటున్న రైతులైనా, రైతులలో వ్యతిరేకత ఉన్నది, నిరుద్యోగులలో వ్యతిరేకత ఉన్నది. అందుకనే ఈ 4,000 ఎకరానికి పెట్టిండు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వమంటే దాని గురించి మాట్లాడు. దయచేసి మీ అందరికీ ఒకటే, ఆయన ఎన్ని ఆశలు పెట్టినా మోసపోకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలుసుకుంటూ మరొకసారి రైతులందరూ కూడా, ఇప్పటికే మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఎప్పుడు చెప్తుంటారు, తప్పకుండా మేమందరం కూడా చెప్తున్నాం, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి రైతు కూడా 2 లక్షల రుణమాఫీ చేసే విధంగా మేమందరం కూడా ప్రభుత్వం మీద ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఒత్తిడి తీసుకొచ్చి మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా మీకు చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ అంటేనే రైతు, ఆ రైతులలో 70% మంది
మనం బోరు బావుల మీద ఆధారపడ్డాం. ఈ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి మా సోదరుడు మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారిని మరొకసారి మా వదినం ఎట్లా ఎమ్మెల్యే గెలుస్తుంది, మళ్ళా హోమ్ మినిస్టర్ అవుతుంది. ఎందుకంటే ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి నిజంగా దేశంలో ఎవరైనా దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉన్నాడా అంటే ఎవరంటే అది కేసీఆర్. 50% జనాభాలో మహిళలు. దేశంలో 60 ఏళ్లలో ఏ రాష్ట్రంలో కూడా మహిళలు లేని మంత్రివర్గాలు లేవు. కానీ ఈ దరిద్రుడు కేసీఆర్ గవర్నమెంట్ లో మహిళని మంత్రిగా పెట్టలేదంటే మనం ఆలోచించుకోవాలి, ఇతని నీచ బుద్ధి. అందుకనే మా వదిన పని మరొకసారి హోమ్ మినిస్టర్ గా చేయవల్లే ప్రజల ఆశీర్వాదంతో మా కార్తిక్ రెడ్డిని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి ఆ ఇంద్రన్న తెలంగాణ, అప్పుడు కేసీఆర్ తెలంగాణ అంటే ఏదో తెలియదు, ఇంద్రన్న ఒక్కడే తెలంగాణ అన్నాడు. అప్పుడు జై తెలంగాణ అన్నది తెలంగాణలో చెన్నారెడ్డి తర్వాత మా ఇంద్రన్న ఒక్కడే తెలంగాణ అన్నాడు. ఆయనకు నిజమైన ఆత్మశాంతి కలగాలంటే మళ్ళా మన వదినంపని హోమ్ మినిస్టర్ గా కార్తిక్ రెడ్డిని పార్లమెంట్ సభ్యునిగా మన వెంకట సామిన మా వదినమ్మ ఎవరిని పెట్టినా ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా వదినమ్మకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. పూజ్యులు పెద్దలు సిఎల్పి నాయకులు గౌరవనీయులు జానారెడ్డి గారు వారి అమూల్యమైన సందేశం. ఏఐసిసి కార్యదర్శి మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు వి హనుమంతరావు గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరు. అందరికీ నమస్కారం. సామాజిక న్యాయం కావాలని కోరుతున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.